శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజ్ ఆల్మోస్ట్ 300 కోట్ల భారీ బడ్జెట్తో యొక్క సినిమాను నిర్మించారు. అంజలి, కేరా అద్వానీ, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, విశ్వాంత్ పలువురు స్టార్ ఈ యొక్క సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా నుంచి టీజర్ 4 సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు చిత్రబృందం. రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఇక ఈ యొక్క సినిమా సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. ఫ్యాన్స్ ఈ యొక్క సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తుంటే సీఎంకు ఓ ఐఏఎస్ ఆఫీసర్కు మధ్య జరిగే పోరాటం. ఇక ఆ ఆఫీసర్ తండ్రికి గతంలో ఇదే సీఎంతో పోరాటం జరిగినట్టు, ప్రజల కోసం తండ్రి కొడుకులు నిలబడ్డట్లు తెలుస్తూ ఉంది. ప్రజల కోసం నిలబడే తండ్రి కొడుకుల కథ ఓ రివెంజ్ డ్రామాలా గేమ్ చేంజర్ సినిమా ఉండబోతుందని తెలుస్తూ ఉంది. సినిమాలో సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్తో పాటు కూడా కామెడీ బాగానే ఉండనుంది. ఇక గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లోని ఏఎంబీ మల్టీప్లెక్స్లో నిర్వహించడం జరిగింది. ఇక మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం యూట్యూబ్లో ట్రెండింగ్ 1లో నిలవడం విశేషమని చెప్పాలి. ఇక విడుదల చేసిన 24 గంటల్లోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఈ యొక్క ట్రైలర్. అయితే ఈ యొక్క ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. చరణ్, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ పంచ్ డైలాగులు కానీ, మరీ ముఖ్యంగా హెలికాప్టర్ షాట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, శంకర్ మార్కింగ్ కానీ, డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. ఇక ఎస్జే సూర్యకు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.